అందరికి నమస్కారం ప్రేక్షకులారా. మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. లాస్ట్ క్లాస్‌లో మనం హోమ్ ట్యాబ్ యొక్క గ్రూప్స్ అండ్ కమాండ్ గురించి తెలుసుకున్నాం అన్నమాట. ఇవాల్టి క్లాస్‌లో మనం ఇన్సర్ట్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఫస్ట్ వన్ మనం తెలుసుకునేది ఏంటంటే పిక్చర్స్ అన్నమాట. మన డాక్యుమెంట్‌లోకి పిక్చర్స్ అనేది ఎలా ఇన్సర్ట్ చేస్తామో దాంట్లో ఉన్న డిఫరెంట్ ఫార్మాట్ ఆప్షన్స్ ఏంటనేది ఈరోజు క్లాస్‌లో మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఇన్సర్ట్ అన్నమాట. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఫస్ట్ పిక్చర్స్ ఆప్షన్. ఇది పిక్చర్స్ ఈ యారో మార్క్‌ని మీరు క్లిక్ చేయగానే మీకు 2 ఆప్షన్స్ అనేటివి వస్తాయన్నమాట. దిస్ డివైస్ అండ్ ఆన్‌లైన్ పిక్చర్స్. దిస్ డివైస్ అంటే మీ డివైస్‌లో ఉన్న ఫోటోస్‌ని మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పిక్చర్స్ అంటే ఆన్‌లైన్ నుంచి అయినా పిక్చర్స్ అనేటివి తీసుకోవచ్చన్నమాట. దిస్ డివైస్ అంటే ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే మీ సిస్టమ్‌లో ఉండే ఫోటోని ఇక్కడ చూపిస్తాయన్నమాట. మీరు ఏ ఫోటో కావాలో సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే అది అనేది ఇన్సర్ట్ అవుతుందన్నమాట. లేదు అనుకుంటే మీకు ఆప్షన్ ఆన్‌లైన్ పిక్చర్స్ అని ఉంది ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి ఆన్‌లైన్ ఇన్సర్ట్ అనేది పిక్చర్స్ అనేది చూపిస్తుందన్నమాట. వీటిలో మీకు ఏది కావాలో తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఆ ఫోటో అనేది వస్తుందన్నమాట. నేను ప్రస్తుతానికి ఇది ఫోటో అనేది తీసుకుంటున్నాను. ఈ ఫోటో అనేది నేను ఇన్సర్ట్ చేశాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ రౌండ్ సర్కిల్స్ లో ఉన్నాయి కదా, వీటిని నోట్స్ అంటారు అనమాట. డబుల్ ఆరో మీకు వస్తుంది, వీటిని ప్లేస్ చేయగానే వీటిని నోట్స్ అంటారు అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ మీరు ఈ ఫోటో అనేది ఇన్సర్ట్ అవ్వదు, ఈ ఫోటో మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్ వచ్చింది అనమాట, పిక్చర్ ఫార్మేట్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పిక్చర్ ఫార్మేట్ అనే ఒక ఆప్షన్ కొత్తగా యాడ్ అనమాట ఈ ట్యాబ్ లో. మీరు ఒకవేళ అవుట్ సైడ్ పిక్చర్ అవుట్ సైడ్ మీరు క్లిక్ చేశారంటే చూడండి, ఆప్షన్ అనేది ఇక్కడ లేదనమాట. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో ఆప్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను వీటిని ఈ నోట్స్ అనేటివి ఉన్నాయి కదా, వీటి మీద ప్లేస్ చేయగానే డబుల్ ఆరో మార్క్ అనేది వచ్చింది. దీన్ని యూజ్ చేసి మనం సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు డిఫరెంట్ ఏదో ఫోటోని ఇంకా చాలా కాపీస్ కావాలనుకున్నారు, ఇంకో కాపీ పేస్ట్ చేయొచ్చు అనమాట. కంట్రోల్ సి, సేమ్ అలా కంట్రోల్ వి. మీకు ఎన్ని కాపీస్ అనేది కావాలో ఇలా క్లిక్ చేస్తే మీకు అనేది చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా ప్లేస్ అనేది అవుతుంది అనమాట. అలాగే నోట్స్ అనేది ఏంటంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి వీళ్ళు పనికి వస్తుంది అనమాట. ఇది ఈ నోట్స్ అనేవి ఉన్నాయి కదా రౌండ్ సర్కిల్ లో, ఇప్పుడు ప్లేస్ చేసినప్పుడు డబుల్ ఆరో మార్క్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు దాన్ని ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు సైజ్ ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా, మనం ఎక్కడైతే కర్సర్ అనేది ప్లేస్ చేస్తామో అక్కడ అనేది పిక్చర్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ అనేది నేను కర్సర్ అనేది ప్లేస్ చేశాను. ఇక్కడ నేను ఇన్సర్ట్ పిక్చర్ అనమాట. మీరు ఆన్లైన్లో ఇంకో పిక్చర్ అనేది నేను తీసుకుంటున్నాను. చూసారు కదా, ఆ పిక్చర్ అనేది ఇన్సర్ట్ అనమాట. అంటే మనం ఎక్కడైతే కర్సర్ని ప్లేస్ చేస్తామో అదే ప్లేస్ లో పిక్చర్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఈ నోట్స్ అనేది యూజ్ చేసుకుని మన సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలనేది మనకి ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది అంటే మనం కర్సర్ ఎక్కడైతే ప్లేట్ ఇన్సర్ట్ చేస్తామో పిక్చర్ అనేది అక్కడ ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం పిక్చర్ ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తున్నారు కదా, మీరు ఆ పిక్చర్ ని సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ పిక్చర్ ఫార్మాట్ అనే ఆప్షన్ వచ్చింది అనమాట. దీంట్లో చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మనం ఒక్కొక్క ఆప్షన్ ని చూద్దాం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ చూడండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయగానే అంటే ఈ ఫోటోలో ఉన్న వస్తున్న నుంచి దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం అనేది క్లియర్ చేస్తుంది అనమాట. లేదంటే మనం ఏదైనా రిమూవ్ మార్క్ ఏరియాస్ టు కీప్ అంటే మనం ఏదైతే మార్క్ చేస్తామో ఆ వరకు అది అనేది అది ఉంటుందన్నమాట. మీరు ఎక్కడైతే మార్క్ చేసినా చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ లో మీరు ఎక్కడెక్కడైతే మార్క్ చేస్తున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ వరకే చూస్తున్నారు అనమాట. లేదు మార్క్ ఏరియాస్ టు రిమూవ్స్ క్లిక్ చేశారంటే చూడండి, మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేశారో ఆ వర్క్ అనేది పోతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ వరకు మీరు ఎంత సెట్ చేశారో అని పోతుంది అనమాట. లేదు ఈ చేంజెస్ ఏమి వద్దనుకుంటే డిస్కెట్ ఆల్ చేంజెస్ అనుకుంటారంటే నార్మల్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఏంటంటే కరెక్షన్స్ అనమాట. ఇదేంటంటే బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేయడానికి ఇవి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ చూడండి చాలా టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు వీటిలో ఏ సెలెక్ట్ చేస్తే దానికి తగ్గట్టు ఇట్లా మారిపోతుంది అనమాట. బ్రైట్నెస్ మీకు ఎలాంటి బ్రైట్నెస్ కావాలి, కాంట్రాస్ట్ ఎలా కావాలనుకుంటే అది చూడండి ప్లేస్ చేస్తుంటే దానికి తగ్గట్టు ఇది మారిపోతుంది అనమాట. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కలర్ అనమాట. పిక్చర్ లో మీకు ఎలాంటి కలర్ కావాలనుకుంటారో అలాంటిది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి నేను ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో క్లిక్ చేశాను, ఈ బ్లాక్ అండ్ వైట్ లో కిందకే ఫార్మాట్ లో మారిపోయింది అనమాట. వేరే ఇంకేమైనా కావాలనుకుంటే డిఫరెంట్ ఫార్మాట్స్ అనమాట. మీకు ఎలా ఫార్మాట్స్ కలర్స్ లో కావాలనుకుంటున్నారో ఆ కలర్స్ లోకి ఇది అనేది మారిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఎఫెక్ట్స్ అనమాట, ఆర్టిస్టిక్ ఎఫెక్ట్స్.
ఇంట్లో కూడా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కావాలనుకున్నారో, ఎఫెక్ట్స్ కావాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా చూస్తున్నారు కదా! వర్క్ బుక్‌లో అనేది అది చేంజ్ అవుతుందన్నమాట పిక్చర్స్‌లో. మనం ఏం చేస్తున్నాం అనేది, ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నామో దానికి తగ్గట్టు అది మారిపోతుందన్నమాట ఎఫెక్ట్స్. ఇది ఎఫెక్ట్స్ అన్నమాట. మీకు ఎలాంటివి కావాలో దానికి తగ్గట్టు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కంప్రెస్ పిక్చర్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చన్నమాట. ఇది వచ్చి డాక్యుమెంట్ షేరింగ్‌గా, ఈమెయిల్ కోసం, వెబ్ పేజ్‌కి అయితే ఇలా, ప్రింటింగ్‌కి అయితే ఇలా మీకు ఏది కావాలనుకున్నారో దానికి తగ్గట్టు. ఇప్పుడు నేను వెబ్ క్లిక్ చేశాను. దానికి తగ్గట్టు ఇది కంప్రెస్ అవుతుందన్నమాట. లేదంటే ఈ డిఫాల్ట్ రిజల్యూషన్ అంటే ఏమన్నా దానికి నార్మల్‌గా ఉన్న డిఫాల్ట్ సిస్టమ్ ఏదైతే డిఫాల్ట్‌గా ఉందో దానికి తగ్గట్టు వస్తుందన్నమాట. లేదు అనుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఇక్కడ అనేటివి ఉన్నాయన్నమాట. ప్రింటర్స్‌కి, వెబ్ అయితే వెబ్ పేజెస్‌కి, వాటికి, ఈమెయిల్‌కి షేర్ చేయడం వాటిలన్నిటికి ఇలా అన్నమాట. కంప్రెస్ చేస్తుంది దానికి తగ్గట్టుగా పిక్చర్‌ని. నెక్స్ట్ వచ్చి చేంజ్ పిక్చర్. ఇదే పిక్చర్ ప్లేస్‌లో మీకు వేరేది ఏమన్నా కావాలనుకున్నారంటే ఇక్కడ ఆప్షన్ అన్నమాట, చేంజ్ పిక్చర్. మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు ఏది ఏ పిక్చర్, ఈ పిక్చర్ ప్లేస్‌లో ఏదైతే పెట్టాలనుకున్నారో ఆ పిక్చర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూస్తున్నాను ఆన్‌లైన్ సోర్స్ నుంచి ఇంకో పిక్చర్ అనేది నేను తీసుకుంటాను అన్నమాట ఇదే ప్లేస్‌లో. చూడండి. నేనైతే పిక్చర్ ప్లే చేశానో ఆ పిక్చర్ అనేది మారిపోయిందన్నమాట. అంటే చేంజ్ పిక్చర్ అన్నాను కదా! ఆ చేంజ్ దానికంటే అది మారిపోతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రీసెట్ పిక్చర్. ఈ పిక్చర్‌కి మనం అనేది చాలా ఫార్మాట్స్ అప్లై చేసాం. కలర్స్ చేసాం, ఎఫెక్ట్స్ అనేవి, కరెక్షన్స్ అనేటివి, అదే దీంట్లో కాంట్రాస్ట్ అనేది పెంచాము. ఇలా చాలా రకాలు చేసాం కదా! ఎఫెక్ట్స్, కలర్స్ అన్ని మార్చాం కాబట్టి. ఇప్పుడు రీసెట్ పిక్చర్ అని కొట్టామంటే దీని ఒరిజినల్ పిక్చర్‌కి వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి రీసెట్ పిక్చర్. అంటే నార్మల్ ఈ పిక్చర్ ఫస్ట్‌లో తీసుకున్నప్పుడు ఎలా ఉందో దానికి తగ్గట్టుగా వచ్చేస్తుందన్నమాట. రీసెట్ పిక్చర్ అంటే ఫస్ట్ ఆ పిక్చర్‌లో ఉన్న ఫార్మాట్స్ అన్ని క్లియర్ అయిపోయి నార్మల్‌గా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఏంటంటే పిక్చర్ స్టైల్స్ అన్నమాట. దీంట్లో మీరు స్టైల్స్ తీసుకోవచ్చు. మీకు ఎలా కావాలనేది డిఫరెంట్ స్టైల్స్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. లేదనుకుంటే ఇంకా ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనేటివి మీకు అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ చాలా డిఫరెంట్ స్టైల్స్ అనేది చాలా ఉంటాయన్నమాట. మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్ పిక్చర్ బోర్డర్స్ అన్నమాట. ఈ బోర్డర్స్ అనేటివి ఎలా ఉండాలనుకున్నా, కలర్స్ ఏ కలర్ కావాలనుకున్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పిక్చర్ చూసినాక చేంజ్ అవుతుంది. మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నామో దాని కలర్ కూడా చేంజ్ అవుతుందన్నమాట. మనకి ఏ బోర్డర్ కావాలనుకున్నా ఆ బోర్డర్ అనేది అక్కడ మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎల్లో కలర్ నేను అప్లై చేస్తున్నాను. పిక్చర్ బోర్డర్స్ మీరు చూస్తున్నారు కదా! ఈ బోర్డర్స్ అంతా కలర్ అనేది అప్లై అయిందన్నమాట. నెక్స్ట్ పిక్చర్ ఎఫెక్ట్స్ అన్నమాట. చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్ ఎలా ఉండాలనుకుంటున్నానో దానికి తగ్గట్టు మారిపోతాయి. ఎఫెక్ట్స్ అవుతాయన్నమాట. ఎఫెక్ట్స్ అనేది అప్లై, షాడో అనుకున్నారంటే షాడో, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ రిఫ్లెక్షన్. కింద మీరు చూస్తున్నారు కదా! రిఫ్లెక్షన్ అనేది చూస్తుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసినా దానికి తగ్గట్టు రిఫ్లెక్షన్ అనేది ప్లేస్ అవుతుందన్నమాట ఇక్కడ. ఇప్పుడు అనేది సెలెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూసారు కదా! రిఫ్లెక్షన్ అనేది ఉందన్నమాట. అలాగే ఇంకా గ్లో పిక్చర్ అనేది గ్లో అవ్వాలనుకుంటే డిఫరెంట్ స్టైల్. ఎడ్జెస్ వర్క్ అనుకుంటే ఎడ్జెస్ తగ్గట్టు మారుతుంది. బి లెవెల్, లేదు అనుకుంటే నెక్స్ట్ 3D రొటేషన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రొటేషన్స్ అనేటివి ఉంటాయన్నమాట 3Dలో. మీకు ఎలా కావాలనుకుంటే అలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ మీరు చూస్తున్నారు కదా! ఇదైతే పిక్చర్ లేఅవుట్ అనమాట. మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ లేఅవుట్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. మీరు ఇక్కడ ఏ లేఅవుట్ ఆప్షన్ కావాలంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ మీరు అనేది లేఅవుట్స్ తీసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా లేఅవుట్స్ అనేది చేంజ్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ స్టైల్స్ అనేది మీకు ఎలా కావాలని దాని తగ్గట్టు చేసుకోవచ్చు అనమాట. చూడండి. దానికి తగ్గట్టు ఇలా వస్తుందన్నమాట. డిఫరెంట్ లేయర్స్ అనేది మీకు ఎలా ఇలా లేయర్స్ ఏ కావాలో దానికి తగ్గట్టు తీసుకోవచ్చు అనమాట. దాంట్లో డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ కలర్స్, ఇలా మీరు దానికి తగ్గట్టు ఇచ్చేసుకో. టెక్స్ట్ అనేది ఇవ్వాలనుకున్నారు టెక్స్ట్ ఇవ్వచ్చు. ఏరోప్లేన్, మీరు టెక్స్ట్ అనేది చేయొచ్చు. ఇలా ఎక్కువ పిక్చర్స్ ఉన్నాయంటే ఎక్కువ అలా ఏ విధంగా చూసారు కదా! ఈ లేఅవుట్ అనేది ఏ విధంగా వస్తుంది అనమాట. ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా అన్ని గ్రూప్ వైజ్ గా ఇలా వచ్చేస్తుంది అనమాట. అదొక లేఅవుట్ ఆప్షన్ అనమాట. ఇది పిక్చర్ లేఅవుట్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్ట్ టెక్స్ట్ అనమాట. దీని మీద ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేశారంటే మీరు ఈ పిక్చర్ గురించి ఏమైనా డిస్క్రైబ్ చేయాలనుకుంటే దీని గురించి ఇక్కడ నుంచి చేయొచ్చు. లేదంటే ఈ పిక్చర్ చూసి ఆటోమేటిక్‌గా టెక్స్ట్ అనేది జనరేట్ అవ్వాలంటే మీరు ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. చూడండి. ఏ యెల్లో ఏరోప్లేన్ ఆన్ ఏ గ్రాస్ ఫీల్డ్ అంటే
ఒక ఏరోప్లేన్ అనేది గ్రాస్ ఫీల్డ్ మీద ఉన్నది ఆటోమేటిక్ టెక్స్ట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. లేదు దీని గురించి ఇంకేమైనా రాయాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. దాన్ని మీరు అప్రూవ్ చేసుకున్నారంటే ఓకే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి పొజిషన్ ఆప్షన్ అనమాట. ఈ ఆప్షన్ అంటే మీరు ఎక్కడైతే పేజ్ అనేది ఉండాలనుకుంటున్నారో దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇన్లైన్ విత్ టెక్స్టా లేదంటే దానికి తగ్గట్టు డిఫరెంట్ స్టైల్స్ అనేది మీరు చూస్తున్నారు కదా, ఆప్షన్స్ అనేవి మేము ప్లేస్ చేయగానే ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇన్లైన్ విత్ టెక్స్ట్ డిఫరెంట్ ఆప్షన్ అనమాట. ఇదేంటంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రావాలనుకున్నాను, దీంట్లో రైట్ సైడ్ నుంచి టెస్ట్ రావాలనుకున్నాను. ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్ ఉంది, లెఫ్ట్ సైడ్ అనేది సారీ లెఫ్ట్ సైడ్ అనేది పిక్చర్ ఉంది, రైట్ సైడ్ అనేది ఏంటంటే మ్యాటర్ ఉంది అనమాట. అలాగే ఈ పిక్చర్ అనేది మిడిల్ లో సెంటర్ లో రావాలనుకున్నాను, దాని సెంటర్ లో ప్లేస్ అవుతుంది. రైట్ సైడ్ టాప్ లో రావాలనుకున్నాను, దాని తగ్గట్టు టాప్ లో వస్తుంది, దాని మిగతాదంతా మ్యాటర్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ పేజ్ మిడిల్ లో రావాలనుకున్నా ఇటు సైడ్ వచ్చింది అనమాట. సెంటర్ లో రావాలనుకున్నా సెంటర్, లేదంటే రైట్ సైడ్ రావాలంటే రైట్ సైడ్, ఈ ఆప్షన్స్ అనమాట. లేదంటే బోటం లెఫ్ట్ సైడ్ రావాలనుకున్నా బోటం లెఫ్ట్ సైడ్, బోటం మిడిల్ లో రావాలంటే బోటం మిడిల్, లేదంటే బోటం రైట్ సైడ్ అయితే రైట్. ఇలా అనమాట డిఫరెంట్ స్టైల్స్ లో మీరు అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇది పొజిషన్ అనమాట. నేను ఇప్పుడు అనేది ఒక ఆప్షన్ క్లిక్ చేశాను, ఇలా అప్పర్ సైడ్ మిడిల్ రావాలనుకున్నాను కాబట్టి అప్పర్ సైడ్ మిడిల్ వచ్చింది, దాంట్లో మిగతా బోత్ సైడ్ అంతా మ్యాట్ ఉంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేదంటే ర్యాప్ టెక్స్ట్. చూడండి మీకు ఇలా ఎలా కావాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బిహైండ్ ది టెక్స్ట్ అన్నారంటే ఒక్కొక్క ఆప్షన్ అనమాట. రిలేట్ విత్ టెక్స్ట్, స్క్వేర్, టైట్, టెక్స్ట్ అనేది డిఫరెంట్ స్టైల్లోకి అదే మారుతుంది అనమాట. ట్రూ, టాప్ అండ్ బాటమ్ అంటే పిక్చర్ చూస్తున్నారు కదా బాటమ్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి బిహైండ్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ కి బిహైండ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ అంటే టెక్స్ట్ కి ఫ్రంట్ లో వచ్చేస్తుంది అనమాట. టెక్స్ట్ అనేది బ్యాక్ సైడ్ వెళ్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు చూసినట్టు ఎడిటింగ్ క్రాప్ పాయింట్స్ అనమాట. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్ ప్లాన్స్ అనేవి వచ్చాయి కదా, మీరు దీన్ని తగ్గట్టు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మూవ్ చేస్తే దాని దగ్గరకే టెక్స్ట్ అనేది చూడండి మూవ్ అవుతుంది. మన వెబ్ ప్లాన్స్ ఎక్కడైతే పెట్టామో ఆ మిగతా ప్లేస్ లో మాత్రమే టెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట. మనం వీటిని ఎక్కడైతే మూవ్ చేసామో అక్కడ వరకు టెక్స్ట్ అనేది ఉండదు. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ వరకు కావాలనేది ఏంటి అనేది మీరు ఇక్కడంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చెక్ చేస్తున్నారు కదా. ఒకవేళ వెబ్ ప్లాన్స్ తీసేయాలనుకున్నారంటే సేమ్ ఇలాగా స్క్వేర్ మీద క్లిక్ చేస్తే నార్మల్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి అలైన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అలైన్ సెంటర్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, సెంటర్ అంటే సెంటర్, రైట్. ఇలా మీకు ఎలా కావాలనేది ఇలా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రొటేట్ అనమాట. పిక్చర్ మీరు రొటేట్ చేసుకోవచ్చు. రొటేట్ రైట్ 90, మీరు ఆప్షన్ చూస్తున్నారు కదా రొటేట్ అయింది అనమాట. రొటేట్ 90 అన్నది కాబట్టి దానికి తగ్గట్టు రొటేట్ లెఫ్ట్ 90 అంటే చూడండి 90 డిగ్రీస్ లెఫ్ట్ రొటేట్ అయింది అనమాట. లెఫ్ట్ ఫ్లిప్ వర్టికల్, హారిజాంటల్ ఫ్లిప్ అవ్వమంటే హారిజాంటల్, వర్టికల్ అయితే వర్టికల్, ఇలా రొటేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత రొటేషన్ అవ్వాలి ఏంటి అనేది మీరు అంతా సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చారంటే డిఫరెంట్ స్టైల్స్ అనమాట. లేదంటే రొటేట్ చూసారా ఇలా డిఫరెంట్ గా మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేదంటే క్రాప్ అనమాట. మీరు ఆప్షన్ చూసి పిక్చర్లు ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అనేది క్రాప్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. చూడండి నాకు ఎంతవరకు కావాలనుకున్నానో అంతవరకు నేను క్రాప్ చేసుకోవచ్చు అనమాట. క్రాప్ అయింది కదా, నేను ఎంతవరకు కావాలనుకున్నాను కాబట్టి ఆ పిక్చర్ ఇంతవరకు క్రాప్ అయింది అనమాట. లేదా మీరు అనేది షేప్ ఇప్పుడు ఏంటంటే షేప్ ఏంటి రౌండ్ షేప్ లో ఉంది కదా, మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నారంటే క్రాప్ టు షేప్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసి మీకు ఏదైతే కావాలనుకున్నారో దాన్ని క్లిక్ చేస్తే అది అనేది అప్లై అయిపోతుంది. ఆ షేప్ అనేది మనకు అప్లై అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే హైట్ అండ్ విత్. దీని హైట్ అండ్ విత్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి హైట్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తున్నాను, హైట్ ఇంక్రీజ్ అవుతుంది. విత్ అనేది ఇంక్రీజ్ చేస్తే విత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే మీ ప్లేస్ మీకు ఎంత హైట్ లో కావాలనుకుంటున్నారు లేదంటే టైప్ చేయండి 12, దాని తగ్గట్టుగా చేంజ్ అవుతుంది అనమాట. చూడండి మీరు ఎంత హైట్ విత్ చేస్తున్నారో దాని తగ్గట్టుగా ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది అనేది పిక్చర్ ఫార్మాట్స్ అనమాట.
మీరు నెక్స్ట్ ఆప్షన్ చూస్తున్నారు కదా ఇక్కడ బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్, సెలక్షన్ ప్యానల్ ఉన్నాయి కదా. వీటిలో ఫస్ట్ వన్ ఏంటంటే బ్రింగ్ ఫార్వర్డ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 3 ఫోటోస్ అనేవి తీసుకున్నాను అనమాట. మొత్తం 3 ఫోటోస్ అనేది ఒకదానిపైన ఒకటి నేను ప్లేస్ చేశాను. ఇప్పుడు ఏంటంటే దీని వెనకాల ఉన్న పిక్చర్ ఏంటంటే ముందుకు రావాలి, లేదా ముందుండే పిక్చర్ని వెనక్కి పంపించాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు బ్రింగ్ ఫార్వర్డ్ అన్న ఈ ఆప్షన్ యూస్ చేస్తున్నాను అనమాట. బ్రింగ్ ఫార్వర్డ్ అన్న అంటే ఆ పిక్చర్ అనేది కొంచెం ముందుకు వస్తుంది అనమాట. దాని ముందు ఉండే పిక్చర్ వెనక్కి వెళ్తుంది అనమాట. ఇంకా లేదంటే ఇంకా ఫార్వర్డ్ క్లిక్ చేశానంటే ఆ పిక్చర్ అనేది ముందుకు వస్తుంది. లేదు సెండ్ ఫార్వర్డ్ అని అంటే ఆ పిక్చర్ అనేది బ్యాక్ వెళ్తుంది అనమాట. మీకు ఏ పిక్చర్ అయితే కావాలన్నా దాన్ని మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే సెలక్షన్ ప్యానల్. దీంట్లో మీకు పిక్చర్స్ అనేవి ఏమో సెలక్షన్ ప్యానల్ ఏంటంటే ఎన్ని పిక్చర్స్ అయితే మన ఆబ్జెక్ట్స్ కానీ పిక్చర్స్ కానీ షేప్స్ కానీ అయితే యాడ్ చేస్తామో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి వాటిలో మీరు కావాలంటే హైడ్ చేసుకోవచ్చు, లేదంటే షో అవ్వాలనుకుంటే షో చూస్తుంది అనమాట. లేదంటే పర్టికులర్ పిక్చర్ని మీరు చూడాలనుకున్నా చూడొచ్చు, లేదంటే హైడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మీరు ఏ పిక్చర్ కావాలంటే అది హైడ్ చేసుకోవచ్చు, లేదంటే షో చేయాలంటే షో చేసుకోవచ్చు అనమాట. ఇది సెలక్షన్ ప్యానల్ అనమాట. ఇప్పుడు మీరు పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేశారు. మీరు ఇక్కడే చూస్తున్నారు కదా, షార్ట్ కట్ గా మీరు చూడాలంటే పొజిషన్ అనేది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ ఇంకొక ఆప్షన్, లేఅవుట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఉంది. పిక్చర్ మీద క్లిక్ చేయాలి, మీకు పిక్చర్ ఫార్మాట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు పొజిషన్ మార్చాలంటే అక్కడ పొజిషన్కి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి ఏ పొజిషన్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే షార్ట్ కట్ గా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. లేఅవుట్ ఆప్షన్ ఇక్కడ ఉంది, పొజిషన్ మీకు ఎలా కావాలనేది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు అనేది టెక్స్ట్ పేస్ట్ చేశారు, ఇట్లా చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. మీకు ఎలా కావాలనేది ఇక్కడ మీరు ప్లేస్ అవుతుంది అనమాట. టెక్స్ట్ దానికి తగ్గట్టు చేంజ్ అవుతుంది, పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. బిహైండ్ ద టెక్స్ట్ అని క్లిక్ చేసాం, బిహైండ్ టెక్స్ట్ వస్తుంది. ఫ్రంట్ ఆఫ్ ద టెక్స్ట్ అంటే ఫ్రంట్ టెక్స్ట్ వస్తుంది. అలా మీకు ఎలా కావాలనేది ఇక్కడ లేఅవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫోటో మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు ఇంకా ఆప్షన్స్ అనేది సేవ్ యాజ్ పిక్చర్ అంటే ఈ పిక్చర్ సేవ్ చేసుకోవచ్చు, లేదంటే చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బ్రింగ్ టు ఫ్రంట్ అంటే ఫ్రంట్ తీసుకొస్తుంది, లేదంటే బ్యాక్ పంపించాలంటే డిఫరెంట్ ఫోటోస్ ఉంటాయి. ఇలా ఇన్సర్ట్ క్యాప్షన్ చేసుకోవచ్చు, ర్యాప్ టెక్స్ట్ చేసుకోవచ్చు, వ్యూ ఆల్ టెక్స్ట్, ఇలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు డైరెక్ట్ గా ఇక్కడ పిక్చర్ ఫార్మాట్కి వెళ్ళి క్లిక్ చేయాల్సి లేకుండా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏం కావాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సైజ్ అండ్ పొజిషన్ అంటే సైజ్ అండ్ పొజిషన్ క్లిక్ చేసి మీకు ఎంత సైజ్ విత్ కావాలనుకున్నారో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు అనేది ఫోటో మారిపోతుంది అనమాట. మీరైతే ఇన్సర్ట్ చేశారు. ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇవాళ క్లాస్ మనం ఏంటంటే పిక్చర్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, దానిలో ఏమన్నా డిఫరెంట్ ఫార్మాట్ ఆప్షన్స్ ఏంటి, అవి ఎలా అప్లై చేయాలని చూసాం అనమాట. నెక్స్ట్ క్లాస్ లో వచ్చి మనం టేబుల్ గురించి తెలుసుకుందాం. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరింత కంటెంట్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి.